రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి పాకిస్తాన్ యొక్క అసలైన పాలకుడైనటువంటి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి తేడా ఏమిటి? నిజానికి ఈ ప్రశ్నే అసలు ఇర్రిలెవెంట్, అసంగతమైనటువంటి విసంగతమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆసిమ్ మునీర్ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాదు. సైన్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి వాడు. పాకిస్తాన్ సైన్యంలో ఉంటే చాలు, సీనియారిటీ అలా వస్తుంది, పథకాలు అలా వస్తుంటాయి, అవార్డులు అలా వస్తాయి, ఇక్కడ పట్టీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అట్టడుగు స్థాయి నుంచి వచ్చారు, గ్రామం తిరిగారు, ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేశారు, తన పార్టీని గెలిపించుకున్నారు, ఆయన గెలిచారు. ఆ రకంగా ప్రజా మద్దతుతో ఓట్ల ద్వారా బ్యాలెట్ ద్వారా ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఇంకొక తేడా కూడా ఉంది. ఈ రకంగా రెండు వేర్వేరు మార్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు పక్కపక్కనే ఉన్న రెండు దేశాలకి పాలకులు. పాకిస్తాన్కి ఈయన పాలకుడు కాని పాలకుడు, పేరుకి ఒక కీలుబొమ్మ ఉంది, కీ ఇస్తే నడుస్తుంది లేకపోతే పక్కకు వస్తుంది, దానికి ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ అని పేరు ఆ కీలుబొమ్మకి. మిగతా ఈ ప్రధానమంత్రి కీలుబొమ్మ అయితే వెంట ఉన్నటువంటి మంత్రులంతా ఏమిటో చెప్పను కూడా అక్కర్లేదు. మన దేశంలో ప్రధానమంత్రి ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రజలని అన్నిటికన్నా ముందు ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి తాజా ఉదాహరణ మనకి పాకిస్తాన్ చెప్పుకునేటటువంటి సోకాల్డ్ ఆజాద్ కశ్మీర్లో కనిపిస్తుంది. పాకిస్తాన్ దృష్టిలో అది స్వతంత్ర జమ్మూ కాశ్మీర్. ఆజాద్ కశ్మీర్ అంటుంది ఏజేకే, వాస్తవానికి అది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్. పాకిస్తాన్ ఇనుప గుప్పెట్లో ఉన్నటువంటి విలవిల్లాడుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కేవలము మాకు తినడానికి కాస్త గోధుమ పిండిని ఇవ్వండి, రొట్టెలు చేసుకుని కడుపు నింపుకుంటామన్నారు. ప్రజలు రొట్టెల కోసం గోధుమ పిండిని కాస్త చవక ధరకి ఇవ్వాలని కోరగానే పాకిస్తానీ మిలిటరీ ఏం చేసింది? వాళ్ళపైన కాల్పులు జరిపింది. ఈ కాల్పులకి ప్రజలు మరింత రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చారు. ఒక 38 డిమాండ్లను ముందు పెట్టారు. గతంలో ఈ డిమాండ్లు పెట్టాము, ఈ డిమాండ్ల మీద ఎటువంటి యాక్షన్ జరగలేదు కాబట్టి వాటిపైన కూడా యాక్షన్ జరగాలన్నారు. త్వరలో జరిగేటటువంటి ఎన్నికల విషయంలో కూడాను పాకిస్తాన్ ఆర్మీ కబ్జాలో ఆజాద్ కశ్మీర్ అని పేరు ఉన్నటువంటి పాకాక్రమిత కశ్మీర్లో మాకు స్వేచ్ఛావాయులు పీల్చుకునేటువంటి హక్కు కావాలని చెప్పి ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. రావాల్కోట్ వంటి ప్రాంతంలో 60,000-70,000 మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ముజఫరాబాద్ కావచ్చును, మీర్పూర్ కావచ్చు, కోట్లీ కావచ్చును, నీలం వ్యాలీ, కిషన్ గంగా వ్యాలీ అంటాం మనము, పాకిస్తాన్లో నీలం వ్యాలీ అంటారు, పూంచ్ కావచ్చు, ముజఫరాబాద్ కావచ్చు, మీర్పూర్ కావచ్చు, అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో ప్రజలు ఊరేగింపులు జరుగుతున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, పూర్తి బంద్ను పాటిస్తున్నారు. దీనిపైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? నిజానికి 7th జూన్ ఆదివారం నాడు మొట్టమొదటిసారి ఉద్యమం జరిగినప్పుడు పాక్ ఆర్మీ ఫస్ట్ చేసిన పని ఏంటంటే ప్రజల కోసం ఉద్యమం చేస్తున్నటువంటి ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనేటటువంటి కమిటీని నిషేధించేసింది. అంటే ప్రజా గొంతుకగా ఉన్నటువంటి సంస్థనే నిషేధించింది. దాని నాయకులు ఉన్నారు, షౌకత్ నవాజ్ మీర్ అనే నాయకుడు ఉన్నాడు, అదేవిధంగా సర్దార్ అమన్ ఖాన్ అనేటటువంటి నాయకుడు ఉన్నాడు, మంజూర్ పష్తీన్ ఆజాద్ కశ్మీర్ అని చెప్పుకునేటటువంటి పాక్ ఆక్రమిత కశ్మీర్ హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు, గిల్గిట్ బల్టిస్తాన్లో ప్రధానంగా పోరాడుతుంటాడు, బాబాజాన్ హుంజాయ్, ఈయన కూడా గిల్గిట్ బల్టిస్తాన్ హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, సంస్థను నిషేధించేసింది. అంతేకాదు రోడ్ల మీద కూర్చుని శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నటువంటి ప్రజల మీద కాల్పులు జరిపింది. 7వ తారీఖున జరిపినటువంటి కాల్పుల్లో 11 మంది చనిపోయారు, 70 మంది గాయపడ్డారు. AK-47లను
ఆసిమ్ మునీర్ ఉపయోగించారు. ఆ తరువాత జూన్ 11వ తారీఖున మళ్ళీ దాడి జరిగింది. ప్రజలు ఉద్యమం చేస్తుంటే ప్రజల మీద దాడి చేస్తే 16 మంది చనిపోయారు, 37 మందికి గాయాలు జరిగినాయి. 9th జూన్, ఈ మధ్యలో జూన్ 9వ తారీఖున కూడాను మళ్ళీ కాల్పులు జరిపారు, 30 మంది చనిపోయారు, 200 మంది గాయపడ్డారు. అనఫీషియల్గా చనిపోయిన వారి సంఖ్య 300 కన్నా పైన ఉంటుంది. ప్రజలు ముఖ్యంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు చెప్తున్న దాని ప్రకారం. కానీ కనీస హక్కుల కోసము, ఓటు హక్కు కోసము, తమ నాయకుల్ని తామే నిర్ణయించుకుని తమ విధానాల్ని తామే నిర్ణయించుకునేటటువంటి హక్కు కోసము తినడానికి కాస్త గోధుమ పిండి ఇవ్వండి అని అడిగినందుకు, అదేవిధంగా మా వనరులు ముందు మాకు వచ్చి తరువాత అందరికీ వెళ్తే బాగుంటుంది, అందరికీ వెళ్తే మాకు ఇబ్బంది లేదు, కానీ మా దాహాన్ని తీర్చండి, మా ఆకలిని తీర్చండి, మా విద్యుత్ సరఫరా ముందు మాకు ఇచ్చి తర్వాత అందరికీ ఇవ్వండి అని కనీస హక్కుల కోసం అడిగినందుకు ఆర్మీ చీఫ్ ఇప్పటి వరకు దాదాపు 200-250 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఆసిమ్ మునీర్. పిడుక్కి బియ్యానికి పాకిస్తాన్ దగ్గర పాలకుల దగ్గర ఒకటే మంత్రం, చంపారేసేయటం. ఇదే పనిని తూర్పు పాకిస్తాన్లో ప్రజలు మా భాష, మా సంస్కృతి, ఎన్నికల్లో మేము గెలిచాం, మా నాయకుడిని ప్రధానమంత్రి చేయమంటే ఆపరేషన్ సెర్చ్ లైట్ అనేటటువంటి ఆపరేషన్ నిర్వహించి ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, వ్యాపారులు అందరినీ ఊచకోత కోసేశారు. కొన్ని వేల మంది మహిళల్ని రేప్ చేశారు. చనిపోయిన వారి సంఖ్య 1,00,000 వరకు ఉంటుందని ఒక అంచనా. ఫలితం ఏంటి? తూర్పు పాకిస్తాన్ వేరై బంగ్లాదేశ్గా ఏర్పడి పాకిస్తాన్ నుంచి వేరైంది. బలూచిస్తాన్లో ప్రజలు కనీస హక్కులు, మా వనరులు మాకు కావాలని అడుగుతున్నారు. బలూచిస్తాన్పై ఇప్పటి వరకు 6 సార్లు పాకిస్తాన్ ఆర్మీ యాక్షన్ తీసుకుంది. ప్రస్తుతం కూడా యుద్ధం జరుగుతోంది. కొన్ని వేల మంది బలూచులు కనిపించకుండా పోయారు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. శాంతియుతంగా ఖైబర్ పఖ్తూన్వాలో ఉద్యమం జరుగుతుంటే, హక్కుల కోసం ఉద్యమం జరుగుతుంటే దాని మీద కూడా మిలిటరీ యాక్షన్ జరిగింది. ఇప్పుడు మిలిటరీ పైన తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడి చేస్తోంది. అంటే పాకిస్తాన్కి తెలిసిన ఒకే ఒక మంత్రం, చర్చలు కానీ, సంప్రదింపులు కానీ, నాయకులతో మాట్లాడటం కానీ, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్షిప్ని ప్రోత్సహించడం కానీ ఇవేవీ కావు. బుల్లెట్ మాత్రమే మాట్లాడుతుంది. మన దేశంలో కూడా ఈ రకమైనటువంటి అల్లర్లు జరిపే ప్రయత్నం జరిగింది. విదేశీ శక్తుల డబ్బుతో ప్రయత్నం జరిగింది. కొందరు రాజకీయ పార్టీలు తెరవెనకుండి ఉద్యమం చేయించాయి. కానీ మన ప్రధానమంత్రి ఆ ఉద్యమాలను ఎలా డీల్ చేశారు, ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. షాహీన్ బాగ్ వంటి 117, 118 పట్టణాల్లో రోడ్లను బ్లాక్ చేసి ఉద్యమం జరిగినప్పుడు ఏడాది పాటు అత్యంత శాంతియుతంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఎక్కడా ఒక్క బుల్లెట్ కాలలేదు, ఒక్క లాఠీ నడవలేదు. ఏడాదిన్నర తరువాత ఆ మూవ్మెంట్ దానంతట అదే ఫిజిల్ అవుట్ అయ్యేలాగా కోవిడ్ కొంత సహకరించింది. కానీ నెమ్మదిగా ఉద్యమానికి మనుషులు డబ్బులు ఇస్తే తప్ప రాని పరిస్థితి వచ్చేలాగా చేశారు. అదే సమయానికి వాళ్ళకు వస్తున్నటువంటి విదేశీ నిధులు కానీ, ఆ నిధులు ఏ అకౌంట్లోకి వస్తున్నాయి, ఈ ఉద్యమాల వెనక నాయకులు ఎవరు, ఈ మొత్తము వివరాల్ని సేకరించి వాళ్ళ మీద యాక్షన్ చేయటము, అదేవిధంగా పిఎఫ్ఐని నిషేధించటము, ఈ పనులు జరిగినాయి. కానీ ఉద్యమకారులను పూర్తిగా వదిలేశారు. దాంతో ఉద్యమం హింసాత్మకమైతే ప్రపంచ హెడ్లైన్స్ని ఆకర్షించాలన్న పథకము ఫెయిల్ అయిపోయింది. రైతు ఉద్యమం వెనుక కూడాను కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఉన్నాయి, కొందరు అర్బన్ నక్సల్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఢిల్లీని దిగ్బంధనం చేశారు. ఢిల్లీ దిగ్బంధనం కూడా నెలల పాటు కొనసాగింది. ప్రభుత్వము రైతులపైన కాల్పులు జరపలేదు. చాలామంది అప్పుడు ఇది మోదీ ప్రభుత్వం అసమర్థతగా భావించారు. ఎయిర్ కండిషన్డ్ టెంట్స్ వేసుకుని ఆ టెంట్స్లో ఉన్నటువంటి రైతు నాయకుల్ని వాళ్ళపైన కాల్పులు జరిపి వాళ్ళని తొలగించాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ కూడాను ప్రభుత్వము ఓపికగా వ్యవహరించటం వల్ల రైతు ఉద్యమం ఓడిపోయింది. ఆ తరువాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రైతు ఉద్యమ నాయకులకు డిపాజిట్ దక్కలేదు.
రాకేష్ టికాయత్కి డిపాజిట్ దక్కలేదు, హర్యానాలో రైతు ఉద్యమ నాయకులు ఓడిపోయారు, పంజాబ్లో రైతు ఉద్యమ నాయకులకు డిపాజిట్లు దక్కలేదు, వాళ్ళ వెనక ప్రజలు లేరన్నటువంటిది శాంతియుత పద్ధతిలో మోదీ రుజువు చేశారు. కాబట్టి మోదీ ఇటువంటి ఉద్యమాలని డీల్ చేస్తున్నాడు. ఆ ఉద్యమం వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తులపైన యాక్షన్ తీసుకోవడము, వాళ్ళ అకౌంట్స్ కానీ వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ వీటిపైన యాక్షన్ తీసుకోవడము, లేకపోతే వాళ్ళ వెనక ఉన్నటువంటి ఫారిన్ ఫండింగ్ సోర్సెస్ పైన యాక్షన్ తీసుకోవటము, FCRA నిబంధనల్ని కఠినతరం చేయటం, లూప్ హోల్స్ని తొలగించటం, ఈ పని జరిగింది తప్ప సర్వసాధారణ ప్రజానీకం మీద లాఠీ పడలేదు, తూటా పేలలేదు. పర్యవసానంగా భారతదేశంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినాయి. ఇటీవల మాడవి హిడ్మా చనిపోయినప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో కొందరు పర్యావరణం పేరిట ఉద్యమం చేశారు. కేసులు బుక్ అయ్యాయి, అంతేకాని వాళ్ళ మీద లాఠీ నడవలేదు, వాళ్ళని లాఠీతో కొట్టడం జరగలేదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరిట రకరకాల చోట్ల ర్యాలీలు ధర్నాలు జరుగుతున్నాయి. ఎక్కడా వాళ్ళపైన పోలీసు హింస కానీ దౌర్జన్యం కానీ జరగలేదు, ఆఖరికి వాళ్ళని తోసే ప్రయత్నం కూడా జరగలేదు. దీంతో ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలనుకున్నటువంటి శక్తులు నీరుగారుతున్నాయి, వాళ్ళ అసలు బలమేదో బయటపడుతోంది. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఉద్యమాల ద్వారా ప్రభుత్వాల్ని రెజీమ్ చేంజ్ చేద్దామని, డీస్టెబిలైజ్ చేద్దామని భావించేటటువంటి ఫోర్సెస్ని నరేంద్ర మోదీ ఎలా ఎదుర్కొంటున్నారో, తమ దేశంలో అలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు అసీం మునీర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుని గమనిస్తే ఇద్దరు నాయకుల మధ్య తేడా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.